కోటనందూరులో స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ 16వ వర్ధంతి ఘనంగా చేపట్టారు. కోటనందూరు సర్పంచ్ గరిసింగు శివలక్ష్మి దొరబాబు ఆధ్వర్యంలో విగ్రహానికి ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారు రైతుల సంక్షేమం, రుణమాఫీ, ఫీజు రియంబర్స్మెంట్, వైద్య సదుపాయాలు, 108 వాహనాలతో ప్రాణాల రక్షణ వంటి పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కొరుప్రోలు రమణమ్మ, మల్లంపల్ల సునీత, దార్ల సూర్యచంద్ర, వస్తవాయి నారాయణ, మూర్తిరాజు పాల్గొన్నారు. అనవసరం లేదు. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి సందర్భంగా ఈరోజు మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అలాగే మన కార్యకర్తలు, నాయకత్రులు అందరూ నివాళులు అర్పించుకుంటూ ఆయనకి రేపు రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా గతంలో ఏ విధంగా చేసామో ఇదే విధంగా ఇదే రోజుని ప్రతి సంవత్సరం కూడా నివాళులు అర్పించుకుంటూ మన కార్యకర్తలు, మన నాయకులందరూ ఐకమత్యంగా ఉండి మన పార్టీని ముందు నడిపించుకోవాలని, ఎవరు ఏది చెప్పినా ఈరోజు కోటనందూరులో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందంటే రకరకాల కుయ్యితులు సేగితులు చేస్తున్నారు. అయినా సరే మన పార్టీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా మన పార్టీలో ఎవరు జాయిన్ అవ్వలేదు. అలా గతంలో ఎవరైతే జాయిన్ అయ్యారో మళ్ళీ వాళ్ళు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. మన పార్టీ పటిష్టంగా ఉంది. లోకల్ నాయకులు లోకల్ బాడీలో గెలిస్తేనే రేపు పొద్దున మన ఊళ్ళో పొట్టు ఉంటుంది. క్యాండిడేట్ ఆడిస్తున్నాడు, ఈడిస్తున్నాడు కాకుండా క్యాండిడేట్ ఎవరు పెట్టినా సరే మన పార్టీ